మన మంత్రదండం చేతులు ఉన్నది, బండి తాళం ఉన్నది. ఫోన్ తీసుకున్నా ఇంకేమేమి ఉన్నాయి బయటకు పోయేస్తా. దేశపట్ల తిరిగితే మనసు నిమ్మలమైతుంది. ఇంకేం తీసుకుపోవాలి? ఏమన్నా మర్చిపోతున్నానా? ఏం మర్చిపోతలేను. శత్రు ఉన్నదా? శత్రు లేదు. పోతా ఇక మెల్లగా అట్లా మొత్తం తిరిగేస్తా. బయటకు పోతా అంటుండు ఒకటే తీరుగా వర్షం పడబట్టే ఆడికి పోతాడో. ఊక ఈడనే బోరు కొడుతుంది బాలన్న. అట్లా పోయి బయటకు రౌండ్ వేసేస్తా అని చూస్తానా. ఎక్కడికి పోయేది? బయట మొత్తం వాన గిజగిజ ఉన్నది. రోడ్ల మీద నీళ్లు నిలిచి ఏడ పొక్కలు ఉన్నాయో కూడా కనబడది. వర్షంలా జరిసేపు అట్లా బయట తిరిగి వస్తే మంచిగా అనిపిస్తది. అట్లా పోయి తిరిగి వస్తా అని చూస్తున్నా. అనిపిస్తది. ఎందుకు అనిపించేది? అటెనక సర్దులు దగ్గులు లేస్తే బిల్లులు నాకేనాయే. ఏమైనా పైసల ముచ్చటనే మాట్లాడతావేమి నువ్వు? పైకం పిచ్చి పట్టిందా ఏమి నీకు? అట్లా కాదు మహేంద్ర, వాన పడేటప్పుడు బయటకు పోతే చాలా హుషారు ఉండాలి. కరెంటు వైర్లు మ్యానోళ్ళు నోరు తెరుచుకొని ఉంటాయి గట్లా. గదా అని రంది గది ఎప్పుడో చెప్పినావు నాకు నువ్వు ముచ్చట. వర్షం పడంగా కరెంటు పోల దగ్గరికి పోయి ముట్టుకోవద్దని, రోడ్ల మీద నీళ్లు నిలిచిన కాడ ఆడొద్దని, ఆడ బొక్కలుంటే అలా పోతావని చిన్నప్పుడు బడికి పోయేటప్పుడే చెప్పినావు నువ్వు నాకు. మర్చిపోయినా ఏమి? నువ్వు మర్చిపోయినావా? వాన పడితే ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు తాగొద్దని కూడా చెప్పినావు. మంచి నీళ్లు తాగాలి, లేకపోతే నల్ల నీళ్లు తాగే ఉపాయం ఉన్నదనుకో జర్రంతా గరం చేసుకొని చల్లబడ్డాక తాగాలి. గట్ల చేస్తే రోగాలు రావు, మంచిగా ఉంటుందని నువ్వే చెప్పినావు నాకు. చిన్నప్పటి ముచ్చట్లు మంచిగానే యాది పెట్టుకున్నావు. మరి వాన పడంగా అట్లనే హుషారు ఉండాలి. చిన్నప్పుడు చెప్పినవి మర్చిపోతామా ఏమి? వాన పడంగా గాలి దుమారం వస్తే కరెంటు వైర్లు తెగి పడతాయి, అవి ముట్టుకోవద్దు. రోడ్డు మీద పోగా ఏ వైర్ కనిపించినా కూడా అట్లకెళ్ళి దూరం పోవాలి. రోడ్ల మీద నీళ్లు నిలిచినాయి అనుకో పోరగాండ్లని జర దూరంకి వెళ్ళిపోమనాలి. నీళ్లు ఉన్నాయి కదా అని తీటకు కాలు పెట్టి ఇట్లా అని అంటే అది పెద్ద బొక్కుంటే అల్లకే పోతారు. ఇవన్నీ చిన్నప్పుడు నువ్వు చెప్పిన ముచ్చట్లు యాదుకున్నాయి నాకు. ఇక మన అవ్వతాతలు అయితే నీళ్లు పడ్డాయి, వానలు పడంగా చెరువులు కుంటలు నిండినాయి అని చెప్పి ఈతకు పోయారు. ఏడ ఏ బొక్కుండే తెలియదు, లోపల ఊబి లెక్క అవుతాయి. చెరువుల కుంటలల్లో ఈతకు దిగొద్దని మస్తు పైలని చెప్పేటోళ్ళు. వాళ్ళు యాదికొత్తనే మస్తు అనిపిస్తుంది. ఇక నువ్వు చెప్పినట్టు నిజంగానే వానాకాలం జరంతా పైలంగా ఉండాలి. రోడ్డు మీద కాలు పెట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లా కాలు పెడితే అట్లా సొయ్య జారి యాడిపోయేది కూడా తెలుస్తలేదు. రోడ్లు కూడా గట్లే ఉన్నాయి. మన లీడర్ల పనితనం అనుకో. జర పిల్లగాండ్లను కూడా జాగ్రత్తగా చూసుకోండి. వానాకాలం రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటదని చెప్తారు కూడా డాక్టర్లు. మరి పైలం ఉండొత్తా? అవు మహేంద్ర, పెద్దోళ్ళను యాదికి చేసి మనసు నింపితివి. పోతే పోయిరాగానే పైలము చూసుకుంటావో మరి.